आर्यतनोभवं वेदान्ताचार्य सत्शिष्यं उदयवर्लिमां भजे श्रीमद्वेङ्कटरङ्गार्य शिष्यं सत्शिष्य सेवतिं श्रीलक्ष्मणार्य विबुधं संश्रये देवी दीप्तये ॐ अस्मद्गुरुभ्यो नमः भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्धदं श्रीषटगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्राविडवेदसागरं திருவழுதினாடன்னம் தென் குருகூரென்னம் மரபிலியவன் பொருளலை என்றும் கருமறைகள் அந்தாதி செய்தான் அடியினையே எப்பொழுதும் சிந்தையாய் நன்றே தெளிந்தோ மனத்தாலும் வாயாலும் வன்புழுவோர் பேணும் எனத்தாரை எல்லாதிரைஞ்சேன் தனத்தாலும் ஏதும் குறைவிலேன் எந்தை சடுகோபன் பாதங்கள் யாம் உடைய பத்து கீர்த்தியிரமானுசமனிதன் வாயந்த மலர்பாதம் வணங்குகின்றேன் ஆயந்த பெரும் சேரார் செடுகோபன் செந்தமிழ் வேதம் தரிக்கும் பேராத உள்ளம் பெறா வாந்திருடன் சோலை மதிலரங்கள் வன்புகள் மேல் ஆன்ற தமிழ் மறைகள் ஆயிரமும் என்ற முதல் தாய் செடுகோபன் மயம்பால் வளர்த்த இதத்தாய் இராமானுசன் மிக்கவிரை நிலையம் மெய்யாமயர் நிலையம் தக்க நிறையும் தடையாகி தொக்கையலும் போல்வினையும் வாழ்வினையும் போதும் குருகையருப்போர் வேதத்தியல் நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம் ஜெயர் திவ்ய திருவடிகளே சரணம் ஓம் அஸ்மத் குருப்யோ நமஹ. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోకాలు సమర్పిస్తూ నమ్మాళ్వారులు తమకు ధారకం పోషకం భోగ్యం అన్నీ కూడా శ్రీకృష్ణుడే అని నిర్ధారణ చేసి మనకు అందించినటువంటి అద్భుతమైనటువంటి దశకము ఆరులో ఉన్నం సోరం పరుగునీర్ తిన్నం వెత్తిలయ్యం. ఈ దశకంలో తిరుక్కోళూరుకి వెళ్ళేటువంటి వాళ్ళ అమ్మాయి యొక్క భావనని ఆ వంకగా పెట్టి ఆళ్వారు నాయిక తమ యొక్క ధారక పోషక భోగ్యాలన్నీ పెరుమాళ్లే అన్న విషయాన్ని చాలా చక్కటి పాసురాలలో అందిస్తే ఆయనకి ఈడు వ్యామోహాన్ని, ఆ వ్యాఖ్యానాన్ని, ఈడు అంటే వ్యామోహపడ్డం అని అర్థం, ఆ ఆనందాన్ని నంబిళ్ళయ్య గారు కూడా మనకి చాలా చక్కగా, ఇది ఒక అమ్మాయి తల్లిని విడిచిపెట్టి వెళ్ళిపోతే ఆ తల్లి పడేటువంటి ఆవేదన ఎలా ఉంటుంది అనేది కళ్ళకి కట్టినట్లుగా చూపించేటువంటి అద్భుతమైనటువంటి పాసురము, వ్యాఖ్యానము కూడా నంబిళ్ళయ్య గారు చాలా అద్భుతంగా ఎన్ని ఉదాహరణలని ఇచ్చారో. అంటే మనసులో వచ్చే ప్రతి భావ పరంపరని కూడా వాక్యాలుగా చేసి మనకి వ్యాఖ్యాన రూపంగా అందించారా అన్నట్లుగా ఉండేటువంటి వ్యాఖ్యానము. అందులో మనం 6లో 7లో 5వ పాసురంలోకి వచ్చాం. 6, 7, 5వ పాసురంలోకి వచ్చాం. మేవి நைந்து நைந்து விளையாடல் உராள் என் சிறுதேவி போய் என தந்திருமாள் திருக்கோளூரில் ஓவியல் பொழிலும் தளமும் அவன் கோயிலும் கண்டு ஆவியுள் குளிர எங்கனே உவப்பொங்கொள் என்றே. మా అమ్మాయి తిరుక్కోళూరుకే వెళ్ళిపోయిందని నిర్ధారణ చేసేశారు ముందు. ఆ వెళ్ళిన అమ్మాయి అక్కడ పెరుమాళ్ళను చూసి, అక్కడ తోటలను చూసి, అక్కడ సరోవరాలను చూసి, అక్కడ పద్మాలను చూసి ఎంత పరవశించిపోతుందో అని అమ్మాయి పొందేటువంటి ఆనంద భావాన్ని తాయిమారు అవస్థలో ఆళ్వారు ఇక్కడ ఈ పాసురంలో మనకి అందిస్తున్నారు. ఇది ఆనందానుభవ పాసురం అని వ్యాఖ్యానంలో మనకి చెప్పారు. ఆళ్వారు నాయకి
తిరుక్కోళూరు చేరి పొందిన ఆనంద అనుభవ పాసురం అనే అద్భుతమైనటువంటి మాటను ఒకదాన్ని మనకి అందించారు. అది ఎలా సంతోషిస్తోంది ఈ పాసురంలో చెప్పారు. ప్రతిపదార్థాన్ని చూడండి. మేవి, ఇది ఈ పాసురంలో ఉయిర్ పదం, ప్రాణాధారమైన పదం. ఆనందించి అద్భుత భావనని పొంది, ఆ మేవిలో ఉందండి శ్రీయంపతి యొక్క సర్వ కళ్యాణ గుణాలలో ఈ అమ్మాయి అవగాహించేసింది. అంటే మునిగిపోయింది. ఇంకా ఆయన కళ్యాణ గుణాలు తప్ప ప్రపంచం కనిపించడం లేదు ఆళ్వారి నాయకికి. అలా తీవ్రమైన భావం రావడం వల్ల నైంద్ నైంద్ ఈ మనస్సంతా కరిగిపోయింది. ఇది చదివేటప్పుడు కూడా అండి మనకి వ్యాఖ్యానంలో ఇస్తారు అందంగా. ఆడి ఆడి చదివేటప్పుడు ఆడి 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 అలా చదవాలటండి. ఎందుకంటే అంత దివ్యానందాన్ని అంతలా పరవశించిపోయింది అని అక్కడ చెప్పినట్లుగానే ఈ పాసురంలో కూడా మేవి నైంద్ నైంద్ అలా చదవాలటండి. నెమ్మదిగా నెమ్మదిగా చదవాలట. ఎందువల్ల మనస్సు కరిగి 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 కొన్ని చోట్ల తీవ్రంగా స్పీడుగా గట్టిగా చదివే చోట అలా చదవాలి, మనస్సు కరిగిపోయే చోట ఇలా చదవాలి అని కూడా మనకి నంబిళ్ళయ్య గారు ఏమండి చదవడాల్లో ఎన్ని పద్ధతులు ఉంటాయా అంటే చాలా పద్ధతులు ఉంటాయండి. అన్నీ ఊకదంపుడుగా ఒకే లైన్లో కొట్టుకెళ్ళిపోతాం అనుకోండి, అది ఎక్కడ మొదలు పెట్టామో ఎక్కడ ఆపామో తెలియవు. పైకి వెళ్ళేటప్పుడు పైకి వెళ్ళాలి, ఆ స్వరం ల్యాండ్ అయ్యేటప్పుడు కిందకి తీసుకొచ్చి ఇక్కడికి ఇంద్రే అయిపోయింది అక్కడికి అని ల్యాండ్ అవ్వాలండి. అలా కాకుండా మేవినైంది విளையாடுறாள் சிறு தேவி போய் வித்த திருமால் திருக்கோளூர் கோயில் குளம் தடமும் நன் கோயிலும் கண்டு ఆవియల్ ఎంగనే గుర్తుంగుండ్రే మేవినైందు ఇలా ఒకే స్థాయిలో చదివేసాం అనుకోండి, పాసురం ఎక్కడ అయిందో ఎక్కడ అవలేదో మనకి తెలియదు. ఏమండి ఎలా చదవాలో కూడా చెప్పారండి వ్యాఖ్యానంలో. పాసురం అయిపోయింది అన్నప్పుడు మన కంఠస్వరం పైనుంచి కిందకి దిగాలి. అదే ఎంగనే అయిపోయిందని ఒక సూచన రావాలి. అలాగ మనం సేవాకాలం చేయాలి అని కూడా చెప్పారు అందులో. అందువల్ల నైంద్ శిథిలాంత కరుణరాలై విళయ్యాడల్ విహరించడానికి ఊరాళ్ళు ఆశించదు. పిల్లేమో చిన్న పిల్లండి, వయస్సేమో ఆడుకునే వయస్సు అండి, కానీ అంటే ఆటలకు వెళ్ళదే. అలా ఉంటారండి ఎక్కడైనా. అంటే మన ఇళ్లలో కూడా మనం పిల్లల్ని చూస్తుంటాం చూడండి, వెళ్ళండరా ఆడుకోండిరా అంటే వెళ్ళరు, వీళ్ళతో పాటు కోవిళ్ళకి వస్తుంటారు, అక్కడ జరిగేటువంటివన్నీ చూస్తూ ఉంటారు, దండం పెట్టుకుంటూ ఉంటారు, మంచి మంచి వింటూ ఉంటారు. ఇది ఎక్కడ పిల్లమ్మ, చిన్న పిల్ల చిన్న వయస్సులో ఆడుకోవాలి, కానీ ఇవన్నీ ఎక్కడ వచ్చాయమ్మా అని మనం ఎలా ఆశ్చర్యపోతామో లౌకికంగా. అలాగే ఇక్కడ ఆళ్వారి నాయకి కూడా మా అమ్మాయి తల్లి భావనతో అంటున్నారు. మా అమ్మాయి చిన్నపిల్లండి, కానీ ఇదేమిటో భగవద్గుణానుభవం కలిగేటప్పటికి అలా కరిగిపోతోంది కరిగిపోతోంది కరిగిపోతోంది. పిల్ల చిన్నది, సిరు దేవి ఆ పదం చూడండి. సిరు అంటే చిన్నది, దేవి క్రీడాసక్తురాలు పెద్దది, పిల్లేమో చిన్నది, అనుభవం ఏమో పెద్దది. ఎంత బాగా వాడారో ఆ పదాన్ని చూడండి. సిరు దేవి మహాలక్ష్మి లాంటి అమ్మాయి అండి. ఇది ఇంకా చిన్నపిల్ల కాదు. ఇప్పుడు ఇని తన తిరుమాల్, అది ఇప్పుడు ఇంకా మా అమ్మాయి శ్రీయంపతి యొక్క తిరుక్కోళూరు. ఈ పదంలో ఈ పాసురంలో తిరుమాల్ అని వేశారు చూడండి.
ప్రతిదాన్ని ఒక్కదాన్ని వదిలిపెట్టకుండా నంబిళ్ళయ్య గారు వ్యాఖ్యానంలో అందిస్తారండి. తిరుమాల్ అని ఎందుకన్నారు? తిరు అంటే లక్ష్మి, మాల్ అంటే వ్యామోహశీలి. లక్ష్మీ విశిష్టుడైనటువంటి స్వామి అంటే ఉట్టి నారాయణమూర్తిని మనము ఆరాధించము, గుణహీనుడైన స్వామిని ఆరాధించము. శ్రీమన్నారాయణ చరణవు ఆ అర్థాన్ని తిరుమలలో వాడారు అని వ్యాఖ్యానంలో మనకు అందిస్తున్నారు. అంటే స్వామిని ఎప్పుడు సేవించినా అమ్మతో కలిసే సేవించాలి. చేర్తిని చూసినటువంటి ఆనందము దివ్యానందము. అందువల్ల తిరు అంటే అమ్మ, మాల్ అంటే వ్యామోహశీలి ఆయన, తిరుమాల్ అంటే లక్ష్మీ విశిష్టుడైనటువంటి వ్యామోహశీలి అని ఆయనకు ఉదాహరణ అన్నమాట. అందువల్ల ఆయన వేంచేసి ఉన్నటువంటి తిరుక్కోళూరుకే వెళ్ళిపోయి అక్కడండి ఆ ఊరు వెళుతుంటే మనకి పాసురంలో ప్రకృతి రామణీయకత్వాన్ని ఎంత బాగా వర్ణించారో. ఒక్కసారి పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ తమ తమ పల్లెలను ఊహించుకోండి, అక్కడికి వెళ్ళిపోయినట్లుగా భావించుకోండి, ఆ పొలాలను స్మరించుకోండి, ఆ మధ్యలో ఉన్నటువంటి మడుగులు కోనేటి తీరాలను ఒక్కసారి భావించుకోండి, అందులో ఉండేటువంటి పద్మాలను భావించుకోండి, ఆ పద్మాల చుట్టూ ఉన్న ఆకులను దర్శించుకోండి, ఆ మధ్యలో కళ్ళు విప్పి మమ్మల్ని కోయండని పిలుస్తున్నటువంటి ఆ పద్మ దళాలను చూసి ఆనందాన్ని పొందండి. మన ఊళ్ళో లేవు. దివ్యమైనటువంటి తిరుక్కోళూరు అనేటువంటి దివ్య దేశానికి వెళ్ళిపోయాం. ఆ ఊరి నిండా పొలాలే, ఎటు చూసినా పచ్చటి పొలాలే. ఆ పొలాలని అంతగా పండింపచేసేటువంటి కొలనులే, ఆ కొలనుల నిండా పద్మాలే. ఆ పద్మాలను చూసినప్పుడల్లా స్వామి నేత్ర సౌందర్యమే. ఆడవారికి అసలు ఇంకో ప్రపంచం లేదండి, ఇదే ప్రపంచం అన్నమాట. అక్కడికి వెళ్ళి పొడలు తోటలండి, ఎన్ని తోటలు ఉన్నాయి అనుకున్నారు అక్కడ, తడము ఎన్ని తటాకాలు ఉన్నాయి అనుకున్నారు, అవన్నీ కోయిలు. ఆ మధ్యలో స్వామివారి యొక్క కోవిలు ఉందండి. కోవిల ఏదో దూరంగా ఓ మూల పడి ఉండడం కాదు, చక్కటి తోటలో చక్కటి తటాకాల మధ్య అందమైనటువంటి ప్రకృతి సౌందర్యంలో ఉంది తిరుక్కోళూరులో ఉన్నటువంటి దివ్య ఆలయము. మనం వెళ్ళి చూస్తేనండి, ఇప్పటికి కూడా మనం రేపు వెళ్తాం కదా, తిరుక్కురుగూరు వెళ్తాం కదా, చూడండి ఆ అటవీ సౌందర్యం ఎంత బాగుంటుందో. ఎన్ని మొక్కలు, ఎన్ని చెట్లు, ఎన్ని పొలాలు, ఎన్ని తటాకాలు, వాటి నిండా ఎన్ని పూలు. అవన్నీ చూసి కండు ఆవి పుళిరా హృదయం అంతాటండి చల్లగా అయిపోయింది చండి. ఇండ్రు ఎంగనే ఉగక్కం కొల్. అబ్బా, ఇప్పుడు ఎంత ఆనందపడుతోందో. అమ్మాయిని ఊహించుకుని తల్లిపడే ఆనందం ఈ పాసురంలో మనకు కనిపిస్తుంది. వ్యాఖ్యానంలో ఏమంటారంటే, అమ్మాయి ఆనందిస్తోంది, తల్లి ఆనందిస్తోంది, మరి మీరు కూడా మీ ఊళ్ళని తలుచుకొని మీరు ఆనందించండి అని అందంగా చెప్పడం అన్నమాట. నిజమే కదా, మన ఈ ఒత్తిడి జీవితాల్లో ఆ ఊళ్ళు అవి గుర్తుకు రావండి. ఎవరి ఊరిని వాళ్ళు ఒకసారి గుర్తుకు తీసుకుంటే మనం చదువుకున్న చిన్న చిన్న పాఠశాలలు, పెద్దవాళ్ళే, అందరూ మన కోస్టులో పెద్దవాళ్లే కాబట్టి ఈ అనుభవాలు అందరికీ ఉంటాయండి. ఆ పల్లెటూరులో ఓ చెరువు, ఆ చెరువు గట్టున ఓ చిన్న పాఠశాల, అక్కడ ఒక చెట్టు, ఆ గట్టు మీద ఆటలు, ఇవన్నీ గుర్తుకు తెచ్చుకోండి అన్నట్లుగా ఈ పాసురం సాగుతోందండి. వ్యాఖ్యానం చూడండి, 235వ పేజీ, 5 5వ పాసురం. తిరుక్కోళూరు సోలైగళయ్యం. తిరుక్కోళిలో ఉండేటువంటి పొలాలు అంబుళ్ళ పొయ్యగళయ్యం, అక్కడ ఉండేటువంటి సరోవరాలు అవన్ పూలయ్యం,
అక్కడ ఉన్న స్వామి యొక్క కోవిల కండ దాన్ని కండాల్ ఎంగనే ఉగక్కుమో ఎంగిరాళ్. ఆహా, అవన్నీ చూసి ఎంత బాగా ఆనందపడిపోతుందండి అమ్మాయి అనుకుంటున్నారు. అవి వెళ్ళిన వాళ్ళ ఆనందం కంటేనండి ఊహించుకున్న వాళ్ళ ఆనందం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా. మీరు మీ వాళ్ళని ఎక్కడికో పంపించారనుకోండి, ఆహా అక్కడికి వెళ్ళి అవి వాటికి చూస్తూ ఉంటారు కదా, ఇవి చూస్తూ ఉంటారు కదా, ఇవి చూస్తూ ఉంటారు కదా అని వెళ్ళిన వాళ్ళకంటే ఎక్కువ ఇక్కడి నుంచి మన మనస్సు ఎలా ఆనందపడుతుందో అలా ఆళ్వారు తాయిమారు అవస్థలో కూతురు చూసేటువంటి ఆ తిరుక్కోడూరు దివ్య ఆలయము, దివ్యమైనటువంటి తోటలు, మధ్యలో ఉన్న తటాకాలు, అందులో ఉన్నటువంటి పూలు, వాటి యొక్క సౌందర్యాన్ని ఊహించుకుంటూ ఆనందపడుతున్నారు అని ఆళ్వారు నాయకి ఆనంద పాసురం అని పేరు దీనికి. అంటే ఎంత ఆనందపడుతుందో, ఎంత ఆనందపడుతుందో. మేవి భగవద్గుణంగళిలే నెంజై వైద్యు. ఈ ఆళ్వారు నాయకి ఏం చేసింది, ఇది పైకి చిన్న వ్యాఖ్యానంగానే ఉంది కానీ కింద వ్యాఖ్యానాలన్నీ చదివితే ఎంత సిద్ధాంతాన్ని స్థాపించారో అనిపించిందండి. ఎలాగా, మేవి భగవద్గుణంగళిలే నెంజై వైద్యు, ఆయన గుణాలలో మనస్సును పెట్టి நைந்து நைந்து ఆశ్రయంగళై అజిత్వం పదార్థం పోలే గుణంగళ తాను అజిత్వమే. అగ్నిని దేంట్లోనైనా వేస్తే, ఎందులో వేస్తే దాన్నే కాల్చేస్తాం. అలా ఈయన గుణాలున్నాయే, తలుచుకుంటుంటే ఎవరు తలుచుకుంటే వాళ్ళనే నైంద్ నైంద్ కరిగించి కరిగించి. ఇది స్పష్టంగా కింద వ్యాఖ్యానంలో చెప్పారండి. ఆడి ఆడి అనేటువంటి దాంట్లో మీరు ఎలా చదువుతారో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది అని చెప్పారు. అక్కడ ఆడి ఆడి కలైందు అని చదివేటండి. పెద్ద దివ్య దేశాలకు వెళ్ళి పెద్దలు సేవాకాలం చేస్తుంటే చూస్తే ఆడి ఆడి అగంకలయందు, మొదట ఆడి అన్నప్పుడు స్పీడ్గా ఆడుతారండి. కాసేపు ఆడేటప్పటికి ఆడి నీరసం వస్తుంది, కొంచెం తక్కువగా ఆడతారు. ఆ తర్వాత నెమ్మదిగా ఆడి ఒక్కొక్క అడుగు పడుతుంది అనమాట. అలా గ్రాడ్యువల్గా ఎలా తగ్గుతూ వస్తుందో అలా ఇవిడ మనస్సు కూడా నైంద్ 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 కరిగి ఇంకా కరిగి ఇంకా కరిగి. అంటే క్రమ పరిణామాన్ని చెప్పడానికి అలా చదవాలి అంటారు. అంటే అంత తాదాత్మ్య స్థితిని చదువుతూ మనం అభ్యాసాన్ని చెయ్యాలి అని పాఠం అన్నమాట. నినైదురం సొల్లుందరం ఇత్యాది. మామూలుగా చదివేటప్పుడు నోటికొచ్చి కాబట్టి మనం చదివేస్తున్నాం. అందరం కూడా సహస్రనామం చదువుకుంటాం అనుకోండి, విష్ణువులో షట్కారభూత వైభవ నోటికొచ్చు కాబట్టి దడ 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 చదివేస్తాం. ఇంకా మాట్లాడితే కూర్చోవడానికి అవకాశం లేకపోతే వంట పనులు చేసేసుకుంటూ, ఆ పనులు చేసేసుకుంటూ, ఈ పనులు చేసేసుకుంటూ అసలు దాని అర్థం దాకా వెళ్ళాం. నోటికి వచ్చింది కాబట్టి దాన్ని మనం చదివేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ నేను ఈ దూరం సొల్లు దూరం ఇత్యాది ఆ నామాన్ని చదువుకొని ఒక్కసారి భావించి ఆ భావనతో కూడిన అర్థాన్ని తలుచుకుంటూ ఆ పదాన్ని అని అలా చదివే వాళ్ళు ఉంటారండి. అంటే ఎక్కడో ప్రహ్లాదాన్ వంటి మహానుభావులు ఉంటారు అన్నమాట. ఇవాళ విత్తు ఈ విడ కరిగి కరిగి తలుచుకొని నిర్గుణమాయిరుపదరు విషయత్తోడండ్రే. ఏమి గుణాలు లేని విషయాన్ని భావించాలి అంటే అక్కడ ఏమి అవకాశం ఉండదు. ఇక్కడ సగుణోపాసన ఎంత సిద్ధాంతాన్ని స్థాపించారో చూడండి. ఒక్క వాక్యంతో పెరుమాళ్ళు నిర్గుణుడు, నిరంజనుడు, నిరాకారుడు, ఇది కదండి ఇతర మతాల యొక్క సిద్ధాంతం. కాదు కాదు, సగుణుడు, సాకారుడు, గుణాలున్నాయి, ఆకారం ఉంది, అందువల్ల సగుణోపాసనే మనము చేస్తాము. అంత అద్భుతంగా నంబిళ్ళయ్య గారు సిద్ధాంత స్థాపన చూపారో
ఈ వాక్యం వల్ల. ఏ వాక్యం వల్ల? నిర్గుణమాయిరుపదురు విషయత్తోడండ్రే. ఇది నిర్గుణుణ్ణి గురించి చెప్పేది కాదు కదా, సగుణుణ్ణి గురించి చెప్పేది. ఏమండి ఎక్కడొచ్చిందండి ఈయన సగుణుడని? నమ్మాళ్ళవార్లు అసలు మొదలు పెడుతూనే నలం ఉడయ్యవన్ యవనవన్ నలం ఆనందో బ్రహ్మ, ఆనంద గుణ విశిష్టుడైన స్వామి అని మొదలు పెట్టారంటే మొట్టమొదటి పాసురంలోనే నలం అనేటువంటి పదం వచ్చింది. నలం అంటే ఆనందం. వేదమే ఆ ఆనంద గుణాన్ని వర్ణించడానికి బయలుదేరి నాకు సాధ్యం కాదు అని వెనక్కి తిరిగి వచ్చేంత ఆనంద వల్లి అనే ఒక భాగం ఉందండి వేదాల్లో. దాంట్లో ఇంత స్పష్టంగా చెప్తారు పెరుమాళ్ళ గుణాన్ని, ఆనంద గుణాన్ని వేదమే వర్ణించలేకపోయింది అని. నేను నలముడయ్యవనోడే ఎండ్రం అలాంటి ఆయన గురించి కదా చెప్తున్నాం. ఏం గుణాలు లేని రాయినో రప్పనో మనం భజించట్లేదండి. సర్వగుణాత్మకుడైన స్వామిని గురించి మనం భావిస్తున్నాం. మేవి ఇంగిరందనాళం ఎంగళోడు పొరుత్తమిల్లై గిడేరే. ఇక్కడున్నప్పుడు కూడా అంటే ఇప్పుడు ఆళ్వారు నాయకి ఎక్కడికి వెళ్ళింది? తిరుక్కోడూరికి బయలుదేరి వెళ్ళింది. ఒక వ్యాఖ్యానం రాసేటప్పుడు ఎన్ని విషయాలు తెలియాలో పెద్దలు ఈ సందర్భంలో చెప్తారండి. ఒకటి భావంతో చెప్తుందా, మగవాళ్ల భావంతో ఆళ్వారుగా చెప్తుందా, స్త్రీ భావంతో చెప్తుందా తెలుసుకోవాలండి. రెండోది తన ఊరిలో ఉండి చెప్తోందా, ఏ తురుక్కోళ్ళూరుకో వెళ్ళిపోయి అక్కడి నుంచి చెప్తోందా అంటే ఉన్న ప్రదేశాన్ని గురించి కరెక్ట్గా తెలుసుకోవాలండి. మూడోది ప్రయాణంలో ఉండి చెప్తోందా, అక్కడికి వెళ్ళిపోయి చెప్తోందా. వెళ్ళిపోయి చెప్పినప్పుడు ఒక ఆనందం, ప్రయాణంలో ఉన్నప్పుడు ఆ తోటలు, పుష్పాలు, కొలనులు, అందాలు అది తెలుసుకోవడం ఒక ఎత్తు. మూడోది శయనమూర్తిని గురించి చెప్తోందా, నిన్నవారం ఇరందవారం కిడందవారం ఏ భంగిలో ఉన్న పెరుమాళ్ళ గురించి చెప్తోంది. మూడోది తోళీలా చెప్తోందా లేకపోతే తల్లిలా చెప్తోంది. ఏదైనా చెప్పాలంటే ఇన్ని విషయాలు తెలుసుకు చెప్పాలటండి. ఏవో మనకు అన్ని విషయాలు తెలుసో తెలీదో కొంచెం కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ మనం చెప్పుకుంటున్నాము అన్నమాట. ఆ విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. నైందు 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 మేళ మాట్లాడు. అది తలుచుకుంటే ఒక పెద్ద ఇబ్బంది ఏమని కాదు, కానీ మాటకి ఆ మాట ఎదురు వినపడేటప్పటికి నైందు నైందు మేళ మాట్లాడు, దరిద్రక్క మాట్లాడు. ఏమండి తలుచుకోవడంలో వెనక్కి వచ్చేయాలని తెలియట్లేదు. పర్వాలేదులే నేను ధరించి ఉండగలను అనే శక్తి లేదు. రెండు ఉన్నవాళ్ళం ఉన్నట్టు ఉండలేకపోతున్నాం. పోనీ వెనక్కి వెళ్ళిపోదామా, వెనక్కి వెళ్ళలేకపోతున్నాం. ఇది మనకి లౌకిక విషయాల్లో గమనింపులో వస్తూ ఉంటుంది. ఒక తిరువేంకటముడయ్యన్నో, ఒక ముక్కోటి యాత్రలో రంగనాథున్నో సేవించుకోవడానికి ఆ లైన్లో పడిపోతాం చూడండి. కొన్ని గంటలు పట్టేస్తాం. ఓపిక ఉన్నటువంటి వాళ్ళు ఉండగలుగుతారు. ఓపిక లేని వాళ్ళకి అయ్య బాబోయ్ ముందుకు వెళ్ళలేము, వెనక్కి పోలేము, ఇంకా ఎప్పటికవుతుందో సేవ అనేటువంటి ఒక శక్తి లేనితనం, బలహీన స్థితి అలా అనిపిస్తుంది అన్నమాట. ఇదందరం అనుభవించినటువంటి వాళ్ళం. ముందుకు వెళ్ళాలంటే ఇంకా 2 గంటలు పడుతుంది. వెనక్కి పోదామంటే లైన్లోంచి వెనక్కి వెళ్ళి ఎంత దూరం నడిచి వచ్చామో అంత దూరం పోవాలి. అది ఇంకా కష్టం. ఇప్పుడు ఆళ్వార్ నాయక యొక్క మానసిక స్థితి అలా ఉంది కదా. నైందు మేళ మాట్లాడు, ధరిత్తిరుక్క మాట్లాడు. ఫోన్లే ధరిద్దాము అంటే అల్లడిల్లిపోతుంది, లోపల ఆగట్లేదు. ఫోన్లే తలుచుకోకుండా ఉందామంటే ఆ మనస్సు మాట వినలేదు. ఇది ఎంత సహజమైనటువంటి వర్ణనం. మనకి అక్కర్లేని విషయాలు వద్దన్నా కొన్ని గుర్తొస్తూ ఉంటాయి.
మర్చిపోదాం దీన్ని అనుకుని ఇంకో పనిలోకి వెళ్ళినా మళ్ళీ ఈ భావాలు అక్కడికి వచ్చేస్తూ తరుముకు వచ్చేస్తూ ఉంటాయి. ఆళ్వార్ నాయకుడికి పెరుమాళ్ళ విషయంలో అలాంటి ఏకాగ్రత వచ్చింది. విళయ్యాడలు పరువత్తుకు అనురూపమాన వ్యాపారத்தை విట్టాడు. ఏంటండి పరువం అంటే వయస్సు. ఏమండి చిన్నపిల్ల కదా, హాయిగా ఆ లక్క పెడతలు, ఆ బుట్టలు, ఆ బంతి, ఆ గచ్చకాయలు వాటితో ఆడుకోకూడదండి. విళయ్యాడు కయ్యైత విరందు ఆట మానేసిందండి. ఏమిటో ఆశ్చర్యం, అన్ని పక్కకు తోసేసింది. మే వినైందాళన్రుకడే అలా పెరుమాళ్ళని తలుచుకుంటూ ఏ పెరుమాళ్ళే, ఏ అరవిందలోసన, ఏ వైత్తమానది, ఏ పెరాన్ ఇలాంటి మాటలు చెప్పుకుంటూ కరిగిపోతూ కూర్చున్నది. ఏ విషయత్తలే అవగాహితూ పురంబుళ్ళవత్తై విట్టాళత్తనై అందులో మునిగిపోయి బయటికి ఎలా రావాలో తెలియనంత తీవ్రమైన భగవత్ చింతనామృతంలో ఆవిడ మునిగిపోయి ఉంది. ఇది అందరికీ వచ్చేటువంటి స్థితి కాదండి. మనం మామూలుగా దండం పెట్టుకోవాలి, ధ్యానం ఆ దండం పెట్టుకోవాలి, ఓ దండం పెట్టేసుకుంటాం. చేయమన్నారు కాబట్టి యాదృచ్ఛికంగా అన్నీ చేస్తూ వెళ్ళిపోతాం. అలా కాకుండా ఆ గుణానుభవంలో మునిగిపోవడం అనేటువంటిది ఈ పాసురాల్లో ఆళ్వార్ నాయక యొక్క అద్భుతమైనటువంటి గుణంగా చెప్తున్నారు. మార్పాల్ నెక్స్ట్ పేజీ అండి. ఇవన్నీ కూడా అండి మొదలయ్యడానికి పూరకాశలను ఎంత అందంగానో చెప్తూ ఉండేవాటండి. ఇదిగో ఈ పాసురంలో ఎలాగో తెలుసా, ఇలా అయింది, ఇలా అయింది, ఇలా అయిందని చక్కగా కాలక్షేపం చెప్పుకోవడం, ముక్కస్య ముక్కార్థ అని చెప్పుకుంటూ వెళ్ళిపోవడం కాదండి. అనుభవాలను కూడా జోడించుకుంటూ చెప్పుకోవాలట. అలాగే ఈ పాసురాలు ఆనందానుభవ పాసురం కాబట్టి కూరేసులు కూడా ఆళ్వార్ నాయకి పారవస్యంలో మెలిగినట్లుగా ఆయన కూడా అంత ఆనందంగా కాలక్షేపం చెప్తూ ఉండేవారు అని ఒక వ్యాఖ్యానంలో అంటారన్నమాట. మార్పాల్ నెక్స్ట్ పేజ్ ఫస్ట్ లైన్. మనం సుషిప్ప మంగయ్యర్ తోళ్ కైవిట్టు. ఇది ఆళ్వార్ల యొక్క మాటల్లో నాచియార్ తిరుమతి లాంటి అత్యద్భుతమైనటువంటి గ్రంథాల్లో ఆ గుణాలనే తలుచుకొని పెరుమాళ్ళ గుణాలు గుర్తొస్తే సాంసారికమైనటువంటి సుఖాలు పోతాయి, వాటి మీద ఆసక్తి పోతుంది. లౌకికంగా కూడా తెలియనంత కాలం సుఖానుభవంలో పడి ఉంటారు, కానీ ఎప్పుడైతే జ్ఞానం వచ్చిందో అప్పుడు ఒక దూర్జటిని తీసుకుంటాం అనుకోండి. మన సిద్ధాంతమే కాదు, ఏ సిద్ధాంతమైనా సరే ఇష్టం వచ్చినట్లు జీవితాన్ని గడిపి చివరికి అయ్యో ఇంతకాలం నేను వ్యర్థం చేశానే, నిన్ను నమ్మిన రీతి నమ్మనరులను నీకన్నా నాకు ఎన్న లేరన్నల్ తమ్ములు తల్లిదండ్రులు గురుండు ఆపత్సహాయుండు ఓ అన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాదం బోధి దాటించి అచ్ఛిన్నానంద సుఖాబ్ది తేల్చెదు కదే. ఆ పదం చూడండి, అచ్ఛిన్నానంద సుఖాబ్ది తేల్చెదు కదే. శ్రీకాళహస్తీశ్వర దూర్జుడు చెప్పినటువంటి పద్యం అండి. ఆనందానుభవం ఏ భక్త హృదయానికైనా ఒక్కటే అనేటువంటిది చెప్తున్నారు. భగవద్గుణంగా కొండు ముజుగా మొదట్లైనండి 236వ పేజీ ఫస్ట్ లైన్. పురంబుళ్ళదుకై విట్టాల్. అందులో మునిగిపోయేటప్పటికీ చుట్టూ ఏమున్నాయో బాహ్య విషయాలన్నీ మర్చిపోతారండి. ఇది నిజమైన భక్తుడి యొక్క హృదయ స్పందనకి ఉదాహరణ. ఎలాగా? నల్లదుం తీయదుం వానాల్, ఇది మంచిదా చెడ్డదా, తీయదు పోలండ్రే నల్లదు పడి కొళ్ళుంబడి. అది చెడ్డదని తెలిస్తే కదా ఈ మంచిని స్వీకరించడం. లోకంలో సహజంగా కొంత కాలం అనుభవం అయిన తర్వాత ఇవన్నీ చెడ్డవి మంచివి ఉన్నాయి అని తెలుసుకొని అటు వెళతారు. కానీ భాగవతోత్తములు ఎలాగట, పరమాత్మనియో రక్త విరక్త పరమాత్మని, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని ఇతర విషయాలని వదిలిపెట్టేస్తారు.
ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వింటే మేవి అనే మాటని ముందెందుకు అన్నారు? నైందు అంటే పరమాత్మ విషయాలలో గొప్పతనాన్ని అనుభవించి చెడునంతటిని వదిలిపెట్టేశారు. చెడు అంతా అనుభవించి వద్దన్న తర్వాత మంచిలోకి రాలేదు. మంచినేదో చూశారు, తక్కువని పట్టుకున్నారు. పరమాత్మని యో రక్త, భగవంతుడు ఎవరైతే భగవంతుని యందు ప్రీతితో లగ్నమవుతారో విరక్త అపరమాత్మని, ఆ పరమాత్మని, పరమాత్మ కాని దాని యందు వాళ్ళు విరక్తులైపోతారు. ఇది ఒక పెద్ద సిద్ధాంతం అండి. ఏమిటంటే మంచి తెలుసుకొని చెడు వదిలేయాలి. ఇవన్నీ శృతులు, స్మృతులు, ప్రమాణాలు చాలా ఇచ్చారండి కింద వ్యాఖ్యానాలలో. ఎలాగంటే ఈ పరమాత్మని యో రక్త విరక్త పరమాత్మని అనేటువంటిది బాహ్య బార్హస్పత్య స్మృతిలోది అంటారు. అంటే వేదాలు చెప్పిన శృతులు అంటే వేదాలు, స్మృతులు మహర్షుల యొక్క స్మృతి చింతనలో చెప్పినటువంటి శాస్త్రాలు, ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు, సూక్తులు ఎవరు చెప్పినా సరే మీకు ఆ అమృతత్వం తెలిసిందా, ప్రపంచం యందు మీకు విరక్తి వస్తుంది అనే ధర్మాన్ని చెప్పాయి అని చెప్తున్నారు అన్నమాట. మన ఇప్పాల్ పిరందైదుం పేరింబమెల్లాం తురందార్ దోషదారత్తోళ్ ఎన్నుమా పోలే. ఇది పేయాళ్వారు చెప్పినటువంటి పాసురం. ఎప్పుడైతే మీకు భగవంతుడి పాదార విందాలయందు ఆనందం దొరికిందో అప్పుడు ప్రపంచంలో అన్నిటినీ వదిలి వేస్తారు కదా. వెతుక్కోండి, ముందు పెరుమాళ్ళ పాదాలను చేరండి అన్నట్లుగా మేవి నైందు విళయ్యాడు யாட அருளாள் மவ்யம் மாறி విదగ్ధయ్యానాళ్. మరి చిన్న వాక్యాలు పెద్ద పెద్ద అర్థాలు చెప్పారండి. మౌఢ్యం అంటే పసితనం, ముగ్ధ అంటే అమాయకురాలు. పసితనం అంటే జ్ఞానం లేకపోవడము అని అర్థం. అది సామర్థ్యం. విదగ్ధ అంటే సామర్థ్యం. మౌఢ్యం మారి విదగ్ధయ్యానాళ్ళ. ఇక్కడ ఈ చెప్పుకోవడంలో ఆహా అని గొప్పతనం తెలిసేసి అప్పుడు మిగిలిన దాన్ని వదిలారు అని కాదు. అదేమిటో భగవత్ ముగ్ధ అయిన చిన్నది పిల్ల ఎవరు, ఆళ్వార్ నాయకి, ఇంకా పెద్దరికం రాలేదు. ఈవిడికి భగవత్ ఇతర విషయాలన్నీ హేయాలు అని శాస్త్రీయంగా తెలుసుకొని వదిలిపెట్టలేదండి. చూసింది పడిపోయింది అంతే. అంటే జ్ఞానం ఉండి కాదు, అన్నీ తెలుసుకుని ఇందులోకి రాలేదు. ఒక చిన్న విషయాన్ని తెలుసుకుంటే చాలు. మనం ఇక్కడ వయస్సు చేత తెలుసుకోలేని స్థితిలో ఉంది చిన్నపిల్ల. శాస్త్రాలు చదవాల, ఏం చేయాల, శాస్త్రాలు నేర్చుకొని పొందినటువంటి జ్ఞానం కాదు, ఇంకా ఏమీ నేర్చుకోవాల. మరి ఎలా వచ్చిందండి ఇంత ప్రేమ? ఏమోనండి, తిరుక్కోలు రుళ్ళింది, చూసిందంతే, ఆ స్వామి మీద మనసు పాడేసుకుంది. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు స్వామిని ప్రేమించడానికి 2 కారణాలు ఉన్నాయి. మనం చాలా హీనమైనటువంటి ప్రపంచంలో ఉన్నాం, ఈ ప్రపంచాన్ని వదిలిపెట్టాలి, ఈ జ్ఞానం ఒకటి కలిగి పెరుమాళ్ళని సేవించడం. అలా కాదండి, మా పిల్ల వెళ్ళిందంతే, చూసిందంతే, అక్కడ లగ్నమైపోయింది అని అదే చెప్తున్నారు. ఆ మేవి నైందు மவ்யம் மாறி விதக்தையானாள் சப்தாதிகள் ஏயம் என்னும் சாஸ்திரத்தாலே அறிந்து அவத்தை விட்டு பகவத் விஷயம் நன்று என்று கை வைத்தாள் அன்று. అబ్బే శబ్దాదులు తప్పు, భగవద్ విషయం గొప్ప అని జ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇక్కడికి రాలేదు, తెలియకుండానే ఇందులోకి వచ్చేసింది. మన ఇంట్లో పెద్దల్ని చూస్తారనుకోండి, పిల్లలు చంటి పిల్లలు అప్పటి నుంచే వాళ్ళు కూడా
దాసోహం పెట్టమ్మా, పెట్టేస్తూ ఉంటారు. అలా కాదమ్మా, సాష్టాంగంగా పెట్టమ్మా, పెట్టేస్తూ ఉంటారు. చేతులు జోడించమ్మా, జోడిస్తూ ఉంటారు. జై శ్రీమన్నారాయణ అనమ్మా అనేస్తూ ఉంటారు. ఇవి వాళ్ళకి వయసు వచ్చి తెలిసి అంటున్నారా, శాస్త్రాలు చదువుకొని అంటున్నారా? ఇవి రెండు కాదు. ఆ ఇంట్లో ఆ సంప్రదాయం ఉంది, అది ఆ పిల్లలకి అలా వచ్చేస్తాం. ఆ సంప్రదాయం లేదనుకోండి, దండం పెట్టమ్మా అంటే అలా నిలబడి ఉండే పిల్లల్ని ఎంతో మందిని చూసాను. ఏంటి దండాలు పెట్టడం ఏంటి, కాళ్ళ మీద పడి చూస్తున్నాం. వాళ్ళ పిల్లలు అడుగుతున్నారు చూడండి, మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. ఏంటి కాళ్ళ మీద పడి దండం పెట్టడం ఏంటి? నమస్తే నమస్తే అంటే నోటితో అంటే చాలదా? చేతులు జోడించాలా, నేల మీద పడాలా, దండం పెట్టాలా, ఏమిటి ఇవన్నీ అని విసిగేటువంటి పద్ధతిని వాళ్ళు మనం చూస్తున్నాం లోకల్లో. అలా కాదండి ఈ అమ్మాయి ఏమంటోంది, ఇవేమి తెలిసి కాదు, ఆ సంప్రదాయం గల ఇంట్లో పుట్టింది, అలా చేసేస్తాను. ఎంత అదృష్టం అండి అలాంటి సంప్రదాయం గల ఇళ్లల్లో. అంటే మనం మన పిల్లలకి దాన్ని నేర్పించాలి, మనతో ఆగిపోకూడదండి. మన సంప్రదాయాన్ని మన పిల్లలకి కూడా నేర్పించాలి అనేటువంటి. ఎన్ సిరుదేవి తన్ తిరుమాల్ என்று மேலே பெரிய தேவியை சொல்லுகையாலே. ఎన్ సిరు దేవి, సిరు దేవి రెండు పదాలండి. ఈ రెండు విపరీతాలు. సిరు అంటే చిన్నది, దేవి అంటే క్రీడాసక్తి కలిగిన పట్టమహిషి, చిన్న పెద్ద పట్టమహిషి. ఏమిటండి ఆ పదం? వినడానికే ఏదోలా ఉంది. మనం చెప్పుకున్నామే బట్టర్ బాల్యంలో సిరిమా మనుసరే అంటే చిన్న పెద్ద మనుషులు. నాన్నగారు ఏంటండి చిన్న పెద్ద మనుషులు ఏంటండి? అయితే చిన్నవాళ్ళ వాళ్ళు అయితే పెద్దవాళ్ళ వాళ్ళు కానీ, అంటే ఆకారంలో చిన్నగా ఉన్న గుణాలలో పెద్దవాళ్ళు, వయస్సులో చిన్నగా ఉన్న జ్ఞానంలో పెద్దవాళ్ళు. ఇక్కడ ఈ ఆళ్వార్ నాయకు కూడా సిరు దేవి చిన్నావిడ గాని పట్టమహిషికుండేంత అనుభవం ఉన్నటువంటి అదృష్టవంతురాలు. అది సిరుత్తేవి ఎన్న విశేషిక్கிறாள் ఎన్ సిరుత్తేవి పరువం నిరంబాదిరిక్కచ్చైదేయం వయస్సు ఇంకా రాకపోయిన పట్టం కట్టిన ప్రధాన మహిషిகளோடு ఒక్కచొల్లలా ఇరుక్కై ఎన్ పింబళ్ళయ్యంగర ప్రతిపత్తి ఇల్లే కాణమివళ్ తనకు. పిల్ల చిన్నదే కానండి పెద్ద పెద్దగా అయిపోయిందండి. ఇది మనం చూస్తూ ఉంటాం సరదాగా. కొన్ని ఇళ్లలో ఓ 16 ఏళ్ళ అమ్మాయి ఇంట్లో వాళ్ళకి ఇంకా చిన్నపిల్లలాగే ఉంటుంది, ముద్దొస్తూ ఉంటుంది, తల్లిదండ్రులకి చాలా. దానికి పెళ్లి చేశారండి, అత్తారింటికి వెళ్ళిపోయిందండి. ఈ తల్లిదండ్రులు వెళ్ళారండి. వెళ్ళేటప్పటికి అయ్యో నాన్నగారు వచ్చారు, అమ్మ వచ్చారు, మంచినీళ్ళు కావాలా, కూర్చోండి, ఇలా మాట్లాడుతుంటారు. ఓసిని ఎంత పెద్దదానం అయిపోయావే, ఎప్పుడు తెలిసాయే నీకు ఇవన్నీ అని మురిసిపోయినట్లుగా ఈవిడ కూడా పెళ్ళయ్యన్న పెరువరే ఇవళకు హితం సొన్న నాకై కజువ వేణు మెంగిరాళ్. ఆవిడకి హితం చెప్పుకోవాలంటే మీ నాలుకను కోసుకోవాలి అంటే అవసరం లేదు. ఆ సంప్రదాయంలో ఆవిడ ఆల్రెడీ మునిగిపోయింది, వచ్చేసింది. అప్పుడు ఎంత కడుపు నిండిపోతుందండి పిల్లని అలా చూసినప్పుడు. మన దగ్గర చిన్న పిల్లల ఇంకా ఏదో ఆటలు ఆడుకుంటూ కాళ్ళు ఎగురుతూ గచ్చకాయలు ఆడుకుంటూ ఉండే పిల్ల అత్తారింటికి వెళ్ళేటప్పటికి అబ్బాయి ఎన్ని నేర్చేసుకుంది, ఎన్ని నేర్చేసుకుంది. ఈని పోయి ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇనీకి అంత అర్థం. ఇప్పుడు వెళ్ళిన తర్వాత తిరుక్కోడు తేలిపోయిందండి. అందువల్ల ఇని వేరే సెలక్కట్టు పోదు పోక్క వేణం పర్వத்திலே அவத்தை விடும்படியான பாகம் பிறந்த இதுக்குமேலே ఓరేత్తహగముండపోనాళ్ళో. మంచి పదం. ఏత్తహగం, ఏత్తహగం ఏరిన విలై, అతిశయమాన. అతిశయం అంటే ఎంత గొప్పతనం వచ్చిందండి, ఎంత విశేషమైనటువంటి గుణాలు అబ్బాయండి అమ్మాయికి. ఇని ఇంగే ఇరుక్కచ్చేదే లోకజనం స్మరణ నిజం పిరంగదావిల్ ఈయన అంగుం పోయి అనుభవిస్తుండో. మళ్ళీ ఒక్కసారి లౌకికంలోంచి అలౌకికంగా వెళ్ళి
మనిషి ప్రాణం పోయిన తర్వాత ఇక్కడ ఉన్ననాళ్ళేనండి అమ్మ నాన్న పిల్లలు వాళ్ళు వీళ్ళు వీళ్ళు. ఏ క్షణం ప్రాణం శరీరంలోంచి పోయిందో నోపజనం స్మరం కొట్టి పాడేశారు ఒక్క లైన్లో. పోరా పాటను కూడా వీళ్ళ మొహం చూడరు, తలచుకోరు. ఎందువల్ల? ఎన్ని జన్మలున్నాయో, ఇలాంటి తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారో, ఇలాంటి భార్యాబిడ్డలు ఎంతమంది ఉన్నారో, వీళ్ళని తలుచుకోవడం ఏంటి అనేటువంటి ఒక తాదాత్మ్యమైన భగవంతుని యందు లగ్నమైన స్థితి ముక్త జీవుడికి వచ్చేస్తుంది అని. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత తను తిరుమాలు తిరుక్కోడు, అవள் పక్కలు ఇరుక్కుమా పోలేయాగారే ఇవళ్ పక్కలను అవన్ తిరుక్కుంబడి. ఈవిడ ఇంత వ్యామోహంతో వెళితే ఈవిడికి ఎంత వ్యామోహం ఉందో పెరుమాళ్ళకు కూడా అంత వ్యామోహం ఏంటండి. వస్తున్నావా వస్తున్నావా అని చెప్పి ఆయన అంతకంటే ఆనందపడిపోతూ ఎదురు చూస్తున్నట్టండి. లోకత్తిరు శేషశేషిభావం పోలన్నరే ప్రణయన పక్కలు పరిమాత్రం. లోకంలో శేషశేషి భావం, పెరుమాళ్ళు శేషి, మనం శేషం. ఆ సంబంధం వేరండి. ప్రియురాలు ప్రియుడు సంబంధం వేరండి. ఒక యజమాని ఉంటాడండి, ఎవరెవరో వస్తున్నారు, గౌరవంగా ఆదరంగా రిసీవ్ చేసుకోవడం, అన్నీ చేయడం, ఆ బంధం వేరు. వాళ్ళ ఆవిడ వస్తుంది అనుకోండి, ఆ ప్రేమ భావం వేరు. అక్కడ శేషశేషి భావం, ఇక్కడ ప్రణయిని భావం, తన ప్రియురాలు వచ్చే భావం. అందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారా? భార్య వచ్చినప్పుడు ఆ ప్రేమను ఎలా ఆవిష్కరిస్తారండి? ప్రియురాలు వచ్చినప్పుడు ఎంత పరవశించిపోతాడండి. అందువల్ల ఎంగరపడే పతిం విశ్వస్య ఎంగరపడియ ప్రమాణத்தை பார்த்து పరమారు ఉండాదిరే అభిమత విషయத்தில். లోకంకైతే పతిం విశ్వస్య, లోకానికి అందటికీ పతి. ఆళ్వారి నాయకు దగ్గరికి వచ్చేటప్పటికో మా ప్రియురాలు వస్తుంది, నా కోసం తల్లడిల్లిన ఆవిడ వస్తుంది, నాకు దూరమైతే నేను ఉండలేని ఆవిడ వస్తుంది అని పెరుమాళ్ళు కూడా వ్యామోహపడినటువంటి పరిస్థితి అన్నమాట. తనకు సర్వస్వమాన శ్రీయప్పతి కన్నడరంగు అరుగిర ఊరిలే తన కోసం శ్రీయప్పతి ఈ లోకంలోకి వచ్చి చక్కగా శయనించినటువంటి అద్భుతమైన ఊరు కదా పూవియల్ పొజలం. ఏమండోయ్, ఆ ఊర్లో ఆ పెరుమాళ్లే కాదండోయ్, ఊరంతా గొప్ప ఊరేనండి. ప్రతి పాత్రల్లో ప్రకృతికి సంబంధించిన ఒక అందాన్ని అలా చూపిస్తూ, ఒక వాక్యాన్ని, ఒక పాసుర ఖండాన్ని, ఒక పాదాన్ని అలాగా అనుగ్రహిస్తూ ఉంటారు నమ్మాళ్ళవారు. ఎలాగా? పూవియల్ పొలిలం కలయం తండం కొంబం పొడియం ఆయిరాల తురాలాయిరాదే వెరంబు వేయా ఇరుక్కై నిత్య వసంతమాన సోలై. మనకి వసంత ఋతువు ఎప్పుడో 6 నెలలకు వస్తుంది, కానీ తిరుక్కోళ్ళూరులో నిత్య వసంతం అండి. ఎప్పుడూ పువ్వులు పూస్తూ ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్. ఆ పువ్వులు పూయడం కూడానండి మనకి నెమ్మదిగా చెట్టు చిగురుస్తుంది, చిగురించి మధ్యలో మొగ్గ వస్తుంది. మొగ్గ నెమ్మదిగా పువ్వుగా మారుతూ కొన్నాళ్ళకి వికసిస్తుంది. గ్రాడ్యువల్గా జరుగుతాయి ఇవన్నీ. కానీ తిరుక్కోళ్ళూరులోట ఎలా చెప్పారో చూడండి. దురాలాయిరాదే విరుంబావేయా ఇరుక్కై నిత్య వసంతమాన సోలై. అసలు పువ్వులు అలా పూసేస్తాయి. ఆ తోటలకి ఒకటే లక్షణం ఉంటారు, అలా పువ్వు పూయాలనుకోవడం, పూసేయడం, పూయాలనుకోవడం, పూసేయడం. మొగ్గలు లేవు, చిగుళ్ళు లేవు, నెమ్మదిగా వికసించడం లేదు, ఏం లేదు, తక్కువని పూసేస్తున్నాయి అన్నమాట. పూవయ్యల్ వాన తడమం అప్పుజలై వళత్పదాయి పరపు మార్పు కత్తటాకం. అవన్నీ అంత చక్కగా పూస్తున్నాయి అంటే నీళ్లు లేకపోతే మొక్క ఎలా బతుకుతుందండి? అందువల్ల పక్కనే తటాకాలు ఉన్నాయిటండి. ఆ సైన్స్ కూడా ఎంత బాగా చెప్తారో చూడండి. ఒక మొక్క ఎదగాలి అంటే సూర్యరశ్మి ఉండాలి, ఆ తర్వాత నీళ్లు ఉండాలి, తర్వాత గాలి ఉండాలి. ఇదంతా సైన్స్ ఏదో చెప్తుంది కదండి. అన్ని విషయాలని ఒక్క వాక్యంలో నమ్మాళ్ళవారు చెప్పిన దాన్ని నంబిళ్ళయ్య గారు చక్కగా చెప్పేస్తున్నారు. ఏమని? ఆ తోటల్లో ఉండేటువంటి పువ్వులని ఇలా కూడా పూస్తాయా?
ముందు మొగ్గవాలి కదా, తర్వాత కదా వికసించాలి. అబ్బే పుయ్యాలనుకున్నాయి టక్కుమని పూలు, తెల్లారేటప్పటికి తోటంతా పువ్వులేటండి. నిన్న మొగ్గలేదు, ఇవాళ తోటంతా పువ్వులు వచ్చేసాయి. అవన్ కోయిలం కళ్ళు ఇంకా ఎలాగో మనస్సు దాటుకొని కళ్ళు తిప్పుకొని పొలాల మీద నుంచి, తోటల మీద నుంచి, పువ్వుల మీద నుంచి మనస్సు తిప్పుకొని కోవిల దాకా వెళదామని వెళ్ళారండి. వెళ్ళేటప్పటికి మామణి కోయిల్ వడంగి ఎంగరపడియే, అక్కడ ఇంకా పెద్ద ప్రమాదం ఒకటి వచ్చి పడిందండి. అసలు ఆ కోవిలను చూసేటప్పటికి కోవిల్లోకి వెళ్ళాలి, పెరుమాళ్ళని సేవించుకోవాలి అన్న విషయం మర్చిపోయారు. మరీ చెప్తారండి, గుడిని చూసినప్పుడు గుడిలోకి వెళ్ళరా అంటే 3 ఉదాహరణలు ఇచ్చారండి వ్యాఖ్యానంలో. 1 కాదు 2 కాదు. అంటే ఆ శిల్ప సౌందర్యం అంత అద్భుతంగా ఉంటుంది. మీరు మామూలుగా దేనికైనా, అది యాడ్లోనైనా ఎందుకైనా ఉత్సవాలైనా చూపిస్తాడు శ్రీరంగనాథుని గోపురాన్ని. ఒక్కసారి చూడండి, గుర్తుకు తెచ్చుకోండి. అసలు అదేం గోపురం అండి, ఆ వర్ణనలు ఏమిటి, ఆ శిల్పాలు ఏమిటి, ఆ అందాలు ఏమిటి, అలా చూస్తే మనకు అడుగు ముందుకు పడదు. అతి సామాన్యులం, మనకే అడుగు ముందు పడదు. మరి ఈ నాలాయిరాలని అవపోసనం పట్టినటువంటి మహానుభావులు ఉంటారే, వాళ్ళు అక్కడికి వెళితే ఒక్కొక్క ఆళ్వార్ల పాసురం గుర్తొస్తూ ఉంటుంది. ఆ ఆళ్వార్లు ఇలా అన్నట్లుగా, అబ్బ ఈ గోపురం ఎంత బాగుంది, అబ్బ ఈ శిల్పం ఎంత బాగుంది, ఈ వర్ణన ఎంత బాగుంది, ఇంత సహజమైన, ఇందులో ఇంత కూడా అతిశయోక్తి లేదండి. ఎలాగంటే వ్యాఖ్యానం చెప్తున్నారు చూడండి. 1 వద్ద కోయిలయ్యం ఫస్ట్ లైన్, కண்களார கண்டு கள்ளாரா చూసి దివ్యాత్మ స్వరూపత్తుకు ప్రకాశమాన దివ్య మంగళ విగ్రహం పోలే అవి 2 ప్రకాశకమాన కోయిల్, పెరుమాళ్ళ యొక్క దివ్యాత్మ స్వరూపం, దివ్య మంగళ విగ్రహం 2 లోపల ఉన్న ఆయన సామాన్యుడు కాదండి. ఆయన కాంతిని కోవిల దాకా ప్రసరింపజేస్తున్నాడు. అందువల్లే ఆ కోయిల అంత మెరిసిపోతుంది. అంత అద్భుతంగా ఉంది ఆ కోయిల. కోయిలై కండ పోదే ఉళ్ళుండాన వస్తే అయ్యం వరది ఇడలా ఇరుక్కై. ఎంత బాగా రాశారండి. కోవిలను చూస్తేనే లోపలున్న పెరుమాళ్ళ వైభవం అంతా కోవిల్లో కనిపిస్తుందా అన్నట్లుగా ఉంది అన్నమాట. మనకి ఇష్టమైనప్పుడు అన్నీ అలా అనిపిస్తాయండి. మనకి ఇష్టమైన ఒక ఇంటికి వెళుతున్నాం అనుకోండి, అబ్బా మనుషుల దాకా వెళ్ళక్కర్లేదండి, ఆ గృహం చూస్తే చాలండి, ఆచార్య తిరుమాళిగా చూస్తే చాలండి, ఒంట్లో తెలియని పారవస్యం వస్తుంది అంటామే. అలాగే కోవిల్లో లోపలికి వెళ్ళి పెరుమాళ్ళని చూడక్కర్లేదండి, కోవిలను చూసేటప్పటికే అసలు ఆనందం అయిపోతుంది. ఉళ్ళిల్ పొన్నొక్కు తక్క సెప్పాయిరెక్కుమిరే, ఇది అండర్లైన్ చేసుకోండి. లోపల ఉన్న బంగారానికి తగినటువంటి భరణి కదా. దీన్ని మీరు మీ మేధా సంపత్తిని బట్టి ఎంత ఊహించుకుంటారో అంత ఊహించుకోండి. లోపల పెరుమాళ్ళు ఉన్నారు, ఆ పెరుమాళ్ళ వైభవాన్ని చాటే కోవెల మెరిసిపోతుంది. ఓ వజ్రం కొన్నామండి, ఆ వజ్రాన్ని ఒక అందమైన భరణిలో పెట్టించాడండి. అసలు ఆ భరణిని తీసుకుని ఇలా చూస్తేనే ఏం భరణి, అవును లోపల ఉన్నదేమిటి వజ్రం కదా, అంత అందమైన భరణి అనుకున్నట్లుగా లోపలున్న పెరుమాళ్ళు ఎవరు, తిరుక్కోళూరులో ఉన్న పెరుమాళ్ళు కదా. అందువల్ల ఆ కోవిల అలాగా మెరిసిపోతోంది అని ఈ వాక్యం నంబెళ్ళయ్య గారికి ఎంత ఆనందం కలిగితే, ఉళ్ళిల్ పొన్నొక్కు తక్క తక్క సెప్పాయి రెక్కమిరే, లోపల ఉన్న బంగారానికి తగినటువంటి భరణి కదా. చాలా అద్భుతమైన వ్యాఖ్యానం అండి. కండు ఇంగే ఇరందు మానసానుభవం మాత్రం క్లేశపట్టవள். ఇప్పటిదాకా ఈవిడిక్కడే ఉండి అక్కడికి వెళతా, అలా చూస్తా, ఇలా చూస్తా, ఇది మానస అనుభవమే, ఇమాజినేషనే, అంతే తప్ప ఏది కంటికి కనపడలేదు. ఇప్పుడు ఏమైంది, కన్నార కళ్ళు వెళ్ళిందండి, చూసిందండి. అలా చూసి ఎవరైనా పరవశించిపోతారండి అంటే
నెంబర్ 1 ఈ పాసురంలో మొదటి ఉదాహరణ చూడండి. పిళ్ళై తిరునరయ్యూర్ అరయ్యరుం. పిళ్ళై తిరునరయ్యూర్ అరయ్యర్, అది ఆయన పేరండి. పిళ్ళై తిరునరయ్యూర్ అరయ్యర్ అనేటువంటి ఆయన. భట్టరుమాగా, భట్టర్ వారు, వాళ్ళిద్దరు ఉళ్ళే ప్రదక్షిణం పండానెక్క, ఆ రంగనాథ స్వామి కోయిల లోపల ప్రదక్షిణ చేస్తున్నారండి. ఎట్టవడి మారి ఎడమాటాదే, అడి మారి ఎడమాటాదే, ఇలా ఒక చోట నిలబడ్డారండి. ఆ నిలబడ్డ చోట నుంచి కాలు రెండో వైపు అడుగు వెయ్యలేక, అడుగు తీసి ఇంకో అడుగు వేయలేకపోయారు, అక్కడే నిలబడిపోయారు. అంత ఆనందం. కన్నా కంగళాలే పరుగువారైపోలే, ఆ కోవిల ప్రకార అందాలని కళ్ళతో తాగేస్తున్నారా, అలా చూస్తున్నారండి. అలాగా ఇది మొదటి ప్రాకారం, ఇది రెండో ప్రాకారం, ఇది మూడో ప్రాకారం, అలా ప్రాకారాలు ప్రాకారాలు ప్రాకారాలు, శిల్పాలు, అందాలు, అవతారాలు, విశేషానుభవాలు అన్నీ பார்த்து வாழ்ந்து போகிறபடியை பின்னே நின்னு கண்டு అనుభవిత్తేనెన్నో నంజయ్యర్ అరుళి చేయవారు. ఎలా తెలిసిందండి మీకు ఇవన్నీ? నంజయ్యర్ వారు వాళ్ళకి వెనకాల నడిచి వెళ్తున్నారు. భట్టర్ వారి శిష్యులు తమ ఆచార్యులతో వెళుతున్నారు. ఆయనేమో పిళ్ళై తిరునరయ్యూర్ అరయ్యర్తో కలిసి వెళుతున్నారు వారి ఆచార్యులు. ఆ ఆచార్యులు వారు ఇద్దరు వెళుతుంటే దూరంగా నంజయ్యర్ వారు వెళుతున్నారు. అది ఎప్పటికీ ప్రదక్షిణ పూర్తవుదే, ఎక్కడికక్కడే ఆగిపోయి ఆహా ఇది చూడండి, ఆహా అది చూడండి అని చూసుకుంటూ వెళుతున్నట్లుగా మా అమ్మాయి కూడా తిరుక్కోడూరు ఆలయ సౌందర్యానికి ముగ్ధురాలైపోయింది అనేటువంటిది ఒకటండి. రెండవది, ఆచాను మాండాను కిழக்கே நடக்கி போகிறது, కిழக்கே நடக்கிற పోదు. కిழக்கே అంటే తూర్పు వైపుగా ఉన్న కుంభకోణానికి వెళ్ళినప్పుడు. రెండో ఉదాహరణది ఎవరండి? ఆచాను మాండాను. ఆచాను అంటే గిడాంబి ఆచాను, ఆండాను ఈయన వీళ్ళిద్దరు వెళ్ళేటప్పుడు తిరుపేరుకు కిழக்கொக்கவம் మాట్లాడే, అసలు పెరుమాళ దాకా కోవిల్ దాకా వెళ్లకుండా ఏరి తిరువడి తొలివం మాట్లాడే, ఒక్క అడుగు కూడా అటు ఇటు అలాగా స్తంభంలో నిలబడిపోయారు ఆస్వాదనలో అని. తిరుపేర్ నగరాన్ కోయిలై பார்த்து கொண்டிருந்தார்களாம். ఆలయాన్ని అలా చూస్తూ ఉండిపోయారు. లోపల దాకా వెళ్ళే ఓపిక కూడా రాలేదు వాళ్ళకి, అంత బాగుంది ఆలయము అనేటువంటిది. ஆவியல் குளிரா. ఇంకా మూడో ఉదాహరణ ఇంకోటండి. ఇవ్విడத்தை భట్టర్ అరళి చెయ్యానిర్క చేయదే మేలెజువర్ అరళి చేయదారాయ్. భట్టర్ వారిలా చెప్పేటువంటి దాన్ని తర్వాత వారు చెప్పుకుంటున్నప్పుడు శ్రీరామ పిళ్ళై ఇరందవర్, రామ పిళ్ళై ఉన్నారండి. భట్టర్ వారి యొక్క సోదరులు శ్రీరామ పిళ్ళై ఉన్నారండి. ఆయన జియా కాలక్షేపం చెప్తున్నారండి అన్నగారు, అందరూ వింటున్నారండి. వినేటప్పుడు మనం ఏం చేస్తాం? నేనేదో ఇలా చెప్తున్నానండి, అప్పుడు మీరు మధ్యలో అమ్మగారు మేము అప్పుడు అక్కడికి వెళ్ళాం కదండి, ఇలాగే అయిందండి అని మీ అభిప్రాయాలు చెప్తారే, అలాగే శ్రీరామ పిళ్ళయ్య అనేటువంటి మహానుభావులు జియా అన్నయ్య ఎంబారరుడు చేయంబోదు, ఎంబారి పాసురాన్ని చెప్పేటప్పుడు ஆவியில் குளிர்ந்து என்றும் வந்து கொண்டொருளி చెంబడి కేటరిగై ఇల్లయ్యో అని. ఇదిగో ఒకసారి శ్రీరామ పిళ్ళై మధ్యలో లేచి ఎంబారు కాలక్షేపం చెప్పేటప్పుడు ஆவியில் குளிர ஆவியில் குளிர ஆவியில் குளிర మనస్సు కరిగి మనస్సు కరిగి మనస్సు కరిగి అని అక్కడ ఆగిపోయేవారటండి ఎంబారు కూడా. అంటే ఇక్కడ తాదాత్మ్యం చెందిన వాళ్ళని మూడు విశేషాలుగా మనకి పాసురంలో చెప్పారు అని ఎన్నరుళి చేయదారని చెప్పారు కదా. ఇది మూడో ఉదాహరణ. కమర్ పిళంద పరం పడంగలం మరణన ఇయ్యంబడియా ఎరిక్సై. ఈ హృదయాలు ఆనందంతో బద్దలైపోతే వాటిని తడిపేటువంటి సాధనాలుట పెరుమాళ్ళ యొక్క కళ్యాణ గుణాలు. క్విక్ ఫిక్స్లు ఉంటాయి చూడండి, అతికించేస్తూ ఉంటాయి. అలా పగిలిన హృదయాలని
ఇది పగిలిపోవడం అంటే నాశనం అవడం కాదండి. ఆనందంతో అలాగ నైంద్ 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 అలా కరిగిపోయే హృదయాలని ఆ కళ్యాణ గుణాలే మళ్ళీ దగ్గరికి తీసుకొస్తున్నాయి అన్నమాట. ఎంగనే యోగ పొంగోల్ ఇవள் పరువల్ నిరంబాలిరిక్క చేయదే పురంబుళ్ళవంతయ పెట్టు. అరే చిన్నపిల్ల, అసలు ఈ భగవంతుడేంటి, ఈ గుణాలేంటి, ఈ అనుభవం ఏంటి, దీనికి ఇంత వేదాంతం ఎక్కడి నుంచి వచ్చింది? అవనై అనుసంధిత్తు శిథిలయ్యాగిరిపోదు ఆయన్నే తలుచుకుంటూ శిథిలమైపోయి ఆ వజక కండు అనుభవిక్కపెత్తే మా అమ్మాయి అలాగా ఆనందపడిపోతుంటే, ఆనందపడే మా అమ్మాయిని నేను చూడలేకపోయానే. ఇది తల్లి ఆవేదన. మెయిన్ పాయింట్ పట్టేయండి ఇక్కడ. ఆనందం. మా అమ్మాయి ఆనందపడుతోంది, అది దుఃఖపడినప్పుడు నేను చూశాను ఎంతకాలం, ఇప్పుడు వెళ్ళి ఆనందపడిపోతుంది. ఎంత ఆనందపడిపోతుందో నేను చూడలేకపోయాను. ఇది ఇంట్లో ఆడపిల్లలు ఉన్న వాళ్ళకి బాగా అనుభవంలో తెలుస్తుంది. పుట్టింటికి వస్తారు, 10 రోజులు అయిపోతుంది, ఇంకా ధ్యాస వాళ్ళకి వెళ్ళిపోతుంది వాళ్ళ వారి మీదకి. మనం బలవంతంగా అట్టే పెట్టేస్తాం, రోజు అదే తలుచుకుంటూ గిలగిల్లాడిపోతూ ఉంటాడు. ఇంతలో ఆయన టక్కుని దిగుతాడు అనుకోండి, ఇంకా పొందే ఆనందం, ఆ ఆనందం వాళ్ళ ముఖాల్లో మనం స్పష్టంగా చూస్తాం. ఇలాంటి అనుభవం అన్నమాట. మా అమ్మాయి ఊహిస్తున్నప్పుడు బాధపడుతున్నప్పుడు చూశాను కానీ పెరుమాళ్ళ ఊరెళ్ళినప్పుడు ఆనందించే ఆనందానుభవాన్ని నేను చూడలేకపోయాను. అవనైకళ్ళు అభివిక్కర పోదై అజగుణాన్ కళ్ళు వాళ్ళు వ్యక్తిలేన్ పొందలేకపోయాను. మా అమ్మాయి ఆనందాన్ని స్పష్టంగా చూడలేకపోయాను. అందువల్ల వదిలేసి వెళ్ళిపోయింది, నాకు చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇంద్రే జనకు సోకత్తాలే శూన్యమా ఇక్కడెక్కర ఇంద్ర, నాకేమో ఇక్కడ దుఃఖం మిగిలింది, అవளுக்கு అనుభవత్తాలే అడిక్కడితో పెద్ద చెల్లగిరిదే, దానికి ఆనందం కలిగింది. ఏమండి, ఒకే క్షణంలో ఒకళ్ళకి దుఃఖం ఒకళ్ళకి ఆనందం కలుగుతుందా? తప్పకుండా కలుగుతుంది. ఒక నాళిలే ఇప్పటియావదే, ఒకే రోజు అలా జరుగుతుందండి. నాళ్వాసి అత్తిరిందెదిరే విషయాధీనమాయి వరుగయ్యాలే. చాలా ఎంతో సహజమైనటువంటి విషయాలు. ఎందువల్ల అమ్మాయిని అత్తారింటికి పంపిస్తున్నారండి, మనకేమో వెళ్ళిపోతోందని దుఃఖం ఉంటుంది, దానికేమో ఆహా మా వారి దగ్గరికి వెళుతున్నానని ఆనందం ఉంటుంది. ఒకే ప్రయాణం, వెళ్ళిపోవడం వల్ల బాధ మనకి, చేరుతున్నామనే ఆనందం వాళ్ళకి. అలాగే ఆళ్వారి నాయకి యొక్క స్థితిని చూసి ఇక్కడ మనకి నమ్మాళ్వార్లు నాయకి అవస్థలో తాయిమార్ అవస్థలో 2 అవస్థలని ఒకేసారి మన కళ్ళకి కట్టినట్లుగా చూపించిన, ఆళ్వార్లకి ఆనందానుభవాన్ని కలిగించిన ఈ పాసురమే ఆనందానుభవ పాసురం అని దీనికి పేరు పెట్టారు. ఎంతమందికి ఆనందం కలిగింది? ఆళ్వారి నాయకికి కలిగింది, ఆ తర్వాత వ్యాఖ్యానంలో భట్టర్ వారికి కలిగింది, నంజయ్యర్ వారికి కలిగింది, ఆచ్యానికి కలిగింది, ఎంబారికి కలిగింది. చదువుకునే మనకి కూడా కాస్తో కూస్తో ఆనందం కలిగిస్తుంది ఈ పాసురము అనేటువంటి విషయాన్ని ఇందులో చెప్పారు. మేవి నైంద్ నైంద్ விளையாடலுறாள் என் சிறுதேவி போய் என் தன் திருமால் திருக்கோளூரில் பூவியல் பொழிலும் தலமும் அவன் கோயிலும் கண்டு ஆவியில் குளிர எங்கனே உவக்கொங்கொள் இன்றே தேவேசம் போலநாதம் கதைத்தமனசம் பத்மநாபன் பிரவேசம் లోకార్యం కృష్ణయుగ్మేన చ నిగమశిరో యోగి భట్టార కౌచ గోవిందం కోరనాదేన చ సపురుకేశేందు సింధం యతేంద్రం మాలాదుర్ద్యామునార్యో మమ హృదినిధే రామ పద్మాక్షనాదాం తిరువరుణ్మాల్ సేన முதலி நாதமனசையப்பண்டார் மணக்காலம் சென்றாள் வந்த குருமாலாதரர் குருகை பிறார் கண்பாமித்ராசர் கோவிந்தர் கூரேசர் பட்டர் கோவிந்தர் கூரேசர் பட்டர் வேதாந்தமணி
திருக்கண்டற்கம்புடையனம் பிள்ளை வரியிழக்கிழந்த மாதவர் கற்பனாபரிவர்களால் திருவடி என்றைய தெய்வ பெருமாள் கை கொள்ளலும் திருமலையாழ்வார் பதங்கள் முன்னங்கள் சேரகிராமநிவாசினே ராமானுஜாரியதாசாய குணசாலினி நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகரஜன்மனே பிரசாதலப்த பரம பிராப்ய கைங்கரிய சாரணே ஸ்ரீசைலே சதயாபாத்திரம் தீபக்யாதி குணார்ணவேந்திர பரவணம் வந்தே ரம்யா ஜாமாதரம் முனிவாழ் திருவாய்மொழிப்பிள்ளை மாதவ வாழ்வாழும் மனவாழ் மாமனவன் பாட்டியவன் மாறும் திருவாய்மொழிப்பிள்ளை மானத்தோ தேரும்படி உரை பொன் சீர் ஸ்ரீரங்க சிம்மகிரி தேசிக பாத சேவா பிராப்தா கில திரோட வேத ரஹஸ்ய ஜாதம் ஸ்ரீ கௌதமான்வயஜம் ஆசிரித பாகதேயம் கோபால தேசிகமஹం சரணம் பிரபத்யே கௌஸ்காட்டையாதம் వెంకటాచార్య వేదాంతాచార్య సశిష్య మురళీవర్మాం భజే శ్రీమద్ వెంకటరంగార్య శిష్యం సశిష్య దైవతం శ్రీ రఘునాథ సంశ్రయే ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహం.